రూల్ ఏంటంటే అన్ని నిషేధ జాబితాలోనే ఉండాలి, ఎక్సెప్షన్స్ తర్వాత వచ్చినాయి. సో మా లెక్క ప్రకారం అయితే 25 లక్షల ఎకరాల భూమి నిషేధ జాబితాలో ఉండాలి, కానీ వాటికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఈ మినహాయింపుల పరిధిలో ఉన్న అసైన్మెంట్ భూమి ఏదన్నా ఉన్నట్లయితే వాటిని తొలగించవచ్చు. ఒక 5 మినహాయింపులు ఉన్నాయి, అవి మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి మినహాయింపు ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో 1958 వరకు ఏవైతే అసైన్మెంట్ భూములు ఇచ్చారో వాటన్నిటిని కూడా నిషేధ జాబితాల నుంచి తొలగించవచ్చు. ఎందుకంటే 58 వరకు ఇచ్చిన అసైన్మెంట్లలో ఈ భూమి అమ్ముకోకూడదు అనే నియమం ఏమీ లేదు, కండిషన్ లేదు. అసైన్మెంట్ భూములలో అమ్ముకోకూడదు అనే కండిషన్ ఉంటేనే అది నిషేధ జాబితాలు ఉండాలి. అంటే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో 58 కంటే ముందు అసైన్మెంట్ జరిగి ఉంటే నిషేధ జాబితాలో ఉండకూడదు, ఉంటే తొలగించమని అడగవచ్చు. నెంబర్ 1. రెండోది ఏంటంటే, 1977 కంటే ముందు, అంటే పిఓటి చట్టం రాకంటే ముందు ఎవరైనా భూమి లేని పేదవాళ్ళు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసినట్లయితే ఈ చట్టం వాళ్ళకి వర్తించదు, కాబట్టి వాటిని కూడా తొలగించడానికి అవకాశం ఉంది. ఇక మూడోది, అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు చేయొద్దు, కానీ లోన్ల కోసం బ్యాంకులో కుదవబెట్టవచ్చు. బ్యాంకులో కనుక కుదవబెడితే ఒకవేళ అప్పు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు, వేలం వేయాల్సిందే కదా. ఎవరైనా మరి ఆ వేలంలో భూములు కొనుక్కుంటే, అట్లా గనక అసైన్మెంట్ భూములు ఎవరైనా కోర్టు వేలంలో బ్యాంక్ ఆప్షన్ వేసినప్పుడు కొనుక్కుంటే కనుక ఆ కొనుక్కున్న తర్వాత ఆ భూముల్ని నిషేధ జాబితాలకు వెళ్ళి తొలగించవచ్చు. ఇక మరొక కేటగిరీ ఏంటంటే, భూమి లేని పేదవాళ్ళకి మాత్రమే కాకుండా ఇంకో 3 రకాల కేటగిరీ వాళ్ళకి కూడా భూములు ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్, ఫ్రీడమ్ ఫైటర్స్కి, పొలిటికల్ సఫరర్స్కి, రాజకీయ బాధితులకి, మాజీ సైనికులకి, స్వాతంత్ర సమర యోధులకు కూడా భూములు ఇచ్చారు. రాజకీయ బాధితులకి ఇస్తే కనుక వాళ్ళు వెంటనే ఆ భూములు అమ్ముకోవచ్చు, నిషేధ జాబితాలో ఉంచకూడదు. మిగతా 2 కేటగిరీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఇస్తే పట్టా ఇచ్చిన 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు, అంటే నిషేధ జాబితాల నుంచి తొలగించాలి 10 సంవత్సరాల తర్వాత. ఇక చివరి కేటగిరీ ఏంటంటే, కొన్ని సందర్భాలలో ప్రభుత్వం ఉచితంగా అసైన్మెంట్ చేయటం కాకుండా కొంత డబ్బు వసూలు చేసి పట్టాలు ఇచ్చారు. మార్కెట్ వాల్యూ తీసుకోనో లేదా నామినల్ వాల్యూ వసూలు చేసుకొని భూములను పట్టాలు ఇచ్చారు. అట్లాంటి సందర్భాలలో ఇచ్చిన పట్టా ఫార్మాట్ వేరుంటుంది. ఉచితంగా భూమి ఇస్తేనేమో ఫార్మాట్ డీలో ఇస్తారు, దాన్ని డీ ఫామ్ పట్టా అని కూడా అంటాం. కొంత డబ్బు వసూలు చేసుకొని ఇచ్చినప్పుడు జీ ఫామ్ పట్టాలని ఇస్తారు, ఫామ్ జీలో ఇస్తారు. ఈ జీ ఫామ్ పట్టాలు ఇచ్చిన భూములకు కూడా పిఓటి చట్టం వర్తించదు, వాటిని కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను పేర్కొన్న ఏవైతే కేటగిరీస్ ఉంటాయో ఇవి అసైన్మెంట్ భూములు అయినా సరే నిషేధిత జాబితాలో ఉంటే గనక తొలగించమని అడగొచ్చు. జిల్లా కలెక్టర్లు ఈ భూములని నిషేధ జాబితాను తొలగించడానికి అవకాశం ఉంది. ఇంకొక మాట ఏంటంటే, ఈ 1958 కంటే ముందు ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గౌరవ హైకోర్టు తీర్పిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 1958 కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములన్నిటినీ కూడా నిషేధిత జాబితాను తొలగించాలి అని చెప్పి కోర్టే డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో కనుక ఉన్నట్లయితే వాటిని కూడా నిషేధిత జాబితాల నుంచి తొలగించవచ్చు.